కూటమి ప్రభుత్వం రాగానే 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 పెన్షన్ 1వ తేదీన ఇంటి వద్దన అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 అందజేస్తాం. మహిళలకు ఉచితంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లే కాకుండా మనకి తూర్పుగోదావరి జిల్లా అమ్మ సీతమ్మ మాకు అన్నం కావాలంటే లంక గ్రామాల నుంచి వస్తే అవి అర్ధరాత్రి పూట అపరాత్రి లేకుండా వండి పెట్టే డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ప్రారంభిస్తాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్ కల్పిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నిధుల్ని దారి మళ్లించకుండా బాధ్యత వహిస్తాం. చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తథ్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయిస్తాం. ప్రతి సంవత్సరం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయిస్తాం.